ఇప్పుడు మీరు రామారావు గారి గురించి అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు చెప్పారు. బట్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే రామారావు గారు దేవుడు. ఇప్పటికీ దేవుడు. దేవుడు మీరే సృష్టించారు, మీడియానా? మీరే సృష్టించారు దేవుడు అని. అతను తప్పుడు పని చేశాడంటే ఎవరు వినరు, నమ్మరు. అమ్మో రాముడు భీముడు సినిమాల్లో రాముడు భీముడు సినిమాలు వేశాడు కదా, అదే బొమ్మలు గుర్తొస్తాడు అట్లా. కనుక ఆ డిస్కషన్ నిజంగా దేవుడు లాంటి వ్యక్తి కాదంటారా? ఈ డిస్కషన్ వల్ల ఏమిటి ఉపయోగం సమాజానికి మనం మాట్లాడేది? ఏమిటి మెసేజ్ ఏమి ఇవ్వగలం, ఏం చేస్తాం? అతను అలాంటి వ్యక్తి కాదు. ఎవరు నమ్మరు కదని చెప్పినా తీసేయండి అది. కానీ ఇప్పుడు మార్పు వస్తుంది సార్. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, జనాల్లో కావచ్చు, సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తరుణంలో మీలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల కొందరన్నా ఓకే నమ్మే సిచ్యువేషన్ ఉంది. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భావాలు వాళ్ళవి, మా భావాలు మావి, అంతే. ఉన్న ఫ్యాక్ట్స్ అవి. సో రామారావు గారు అయితే దేవుడు కాదు. నేను అది మళ్ళీ దేవుడు మనిషి దేవుడు అవుతాడా? అదో పిచ్చి, సినిమాలు పిచ్చి. మనం ఏం చేస్తాం? ఓ పిచ్చి. ఇప్పుడు ఎవడో మెడ్రాసులో ఎవడో కుర్రాడు ఎవడో ఉన్నాడు, ఎవడో సినిమాలు తీస్తుండు, సినిమాలు రజనీకాంత్. వాడంటే పిచ్చి అక్కడ జనానికి. ఆయన ఏదంటే తంతారు మనని, కొడతారు వాళ్ళు. పిచ్చి పోనీ ఎందుకు మనకెందుకు సినిమాలకు వాళ్ళు మనకెందుకండి? అయ్యే మనం తీసిన వాళ్ళం కాదు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళం కాదు, అది చూడాలని కోరుకున్న వాళ్ళం కాదు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమాని ఎప్పుడు చూడలేదు. ఎవడిదే టెలివిజన్లో ఏదైనా బొమ్మలు కనబడి చూడటం తప్ప. కనుక ఇవన్నీ మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు చివరిసారిగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిసారు సార్ మీరు? ఏం కలవలేదు. నా భార్య చనిపోయినప్పుడు వచ్చాడు ఒకసారి, వచ్చి చూసిపోయాడు, అంతే. ఎప్పుడు కానీ కలిసి ఆ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడు 84, 85 తర్వాత ఎప్పుడు కలవలేదు. అంటే మీకు ఇష్టం లేదా కలవడం? లేదే, నాకు అసలు నా దగ్గర రాలేదు. నేను ఎందుకు పోతాను ఎక్కడికి? నేను పోను కదా. అలా వయసులో చూసినా నేను పెద్దాడు కదా, ఆడ దగ్గర నేను ఎందుకు పోతాను? ఆ ఫోన్లో కూడా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏమన్నా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడం కూడా? అతను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నా దగ్గరికి ఏం రాలేదు. కక్షతో అలాగే అది చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసుల విషయానికి వస్తే ఇప్పుడు లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటారు. నాకేం అవసరం ఆ విషయాలు? ఒక రాజకీయ నన్ను పాడు చేసి ఉన్న వ్యక్తి, నన్ను పాడు చేసి నేను పెట్టిన పార్టీని పాడు చేసి వాళ్ళదని చెప్పుకుంటుంటే వాళ్ళని కూడా నాకెందుకండి? ఇప్పుడు ఇటు అది ప్రజలు డిసైడ్ చేయాలి. గారేమో ఇప్పుడు నేను ఎన్టీఆర్ వారసుని, టీడీపీ పార్టీ నాదంటారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో టీడీపీ పార్టీకి పనిచేశారు, బట్ ఇప్పుడు పని చేయట్లేదు. బట్ అభిమానులు అయితే టీడీపీకి ఎప్పటికైనా వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారే అంటారు. ఇవన్నీ కూడా సినిమా భాష, సినిమాల వ్యవహారం. అంతేగాని ఈ విషయాల గురించి నేను మాట్లాడటం అనేది చాలా అనుచితంగా ఉంటుంది. ఆ పిల్లలు నాకు తెలియదు, అందులో ఆ సినిమాల గురించి నాకు తెలియదు. కనుక వాటి గురించి నేను సంభాషించడం కరెక్ట్ కాదు. నేను రాజకీయవాదిని కానీ ఈ సినిమాలు పోలయ్యి నాకేం తెలుసు. సో మీకు టీడీపీ పార్టీతో సంబంధం లేదు, మీరు స్థాపించిన పార్టీతో మీకు ఇప్పుడు? నాకు సంబంధం ఏంటి? నా దగ్గర నుంచి లాక్కుపోయారు కదా. నేను పెట్టిన పార్టీని లాక్కుపోయాడు కదా. రామారావు మనేటి కోసి మా ఆవునికి లాక్కుపోయాడు. ఆయన పాలు ఆయన పోతే ఆయన పిల్లలకి ఇచ్చిపోయాడు. ఆడు పిండుకుంటున్నారు పాలు, వాళ్ళే కొనసాగిస్తున్నారు, అంతే. మీకు సంబంధం లేదు? సంబంధమే లేదు కదా. ఈ వీడియో వాడికి ఏం సంబంధం లేదనే కదా. వాడు ఎడగొట్టేసి మన ఆయన చంపేశాడు, వాడు వెనుపొడతారుడు అని మనమే చెప్తూ ఉంటారు. వాడు చేసిన పని మనమే చెప్తుంటారు. వాడు జస్టిఫై చేసుకోవటానికి. అదే లాఫుల్లో హెయిర్స్ వాళ్ళని, మనం ఇల్లీగల్ హెయిర్స్, మనకేం సంబంధం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ అని కూడా మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు అలా పోలీసు వాళ్ళు చెప్పారు, ఇతను ఇంకో 3-4 క్యాండిడేట్స్ ఇవ్వాలి అని. అక్కడ చిత్తూరులో పెద్ద ఆయన ఫ్రీడమ్ ఫైటర్ వచ్చి చెన్నారెడ్డి గారే చెప్పారు. మేము అప్పుడు ఇద్దరే కాంగ్రెస్ పెట్టుకున్నాం. అది చెప్తే భాస్కర్ ఈ నలుగురిని గురించి పోలీస్ రిపోర్ట్స్ అవి తెలుసుకో అని చెప్పి చెన్నారెడ్డి గారు నాకు చెప్పాడు. చెప్తే నేను పోలీసులను అడిగితే వాళ్ళ గురించి రియల్ క్యారెక్టర్ అది చెప్పారు. అంతేగాని మేము ఎప్పుడు వాళ్ళ దొంగలని అయినా అలాంటి మాటలు మేము ఎప్పుడు, వాళ్ళు చెప్పిన రిపోర్టు చెప్పారు.
ఇప్పుడు మీ వారసుల విషయానికి వస్తే ఇప్పుడు మనోహర్ గారేమో పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయన నిలబడి అసలు జనసేన పార్టీలోనే కీలకమైన వ్యక్తి అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత కీలకమైన స్థానాన్ని మనోహర్ గారు చెప్పారు. ఈ విషయాల మీద నేనేమీ మాట్లాడాను. కారణం ఏంటంటే నేను ఆయన పార్టీ పెట్టమని కానీ ఆయన పార్టీలో చేరమని కానీ మీరిద్దరు కలిసి పనిచేసుకోమని కానీ నా ఆశీర్వచనాలు ఉన్నాయని కానీ లేవని కానీ ఇలాంటిది ఏమీ చర్చ లేదు. ఎప్పుడు చర్చించలేదు. ఎప్పుడు చర్చ. ఆయన స్నేహితులు వాడు కలిసి పని చేసుకుంటున్నాడు. కాదనా అన్ను నేను, అవునని అన్ను. అది వాడాలి. అసలు వాడిద్దరిని అడగండి మీరు ఏదైనా కావాలి అంటే మీకు యాజ్ ఏ తండ్రిగా మీకు తండ్రిగా నా బాధ్యత ఉందో నా కుమారుడు జాగ్రత్తగా ఉన్నాడో లేదా అని చూడటం వరకే. అంతేగాని ఈ రాజకీయాలు అయ్యి నేను దూరంగా ఉంటున్నాను కనుక వాటిల్లో మళ్ళీ నేను ఇండల్జ్ అవ్వను కనుక వాడు ఏం చేస్తున్నారో ఏమిటో వాళ్ళని మేము అడుక్కుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకేం లేదు. ఒకసారి 2 సార్లు వచ్చాడు, బాబుని చూడటానికి వచ్చినప్పుడు నన్ను కలిశాడు, మంచి మనిషిలా ఉన్నాడు, అంతే. మిగిలిన విషయాలు నాకే వస్తాయి. అప్పుడు మీతో కానీ కూర్చొని ఏమైనా మాట్లాడ రాజకీయాలు సలహాలు ఏం లేవు. కూర్చొని గుడి పలకరించి మీరు వింటూ ఉంటారు డైలీ వార్తలు, చిల్లర మాటలు వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడుతుంటారు. వాటికి వాల్యూ ఉంది. చిల్లర మాటలు మాట్లాడుతారు. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నగా పబ్లిక్ మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతుంటారు మాట్లాడేవాళ్ళు. వాటి గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను? ఎవడైనా బూతులు తిట్టాడు, వీడు ఇంకో బూతులు తిడతాడు, నాకేంటి సంబంధం? నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నట్టు గురించి? ఇప్పుడు మనోహర్ గారు వెళ్తున్న దారి కరెక్టేనా? మీ రాజకీయ దాన్ని తీసుకెళ్ళాలి. నేను ఇండల్జ్ అవనన్నాను కదా, నేను వాటిలో ఇండల్జ్. మీకు ఎంత లేకుండా కానీ ఖచ్చితంగా మీకు మనసులో ఎంతవరకు ఉంటుంది? నా కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు లేదా, జాగ్రత్తగా ఉన్నాడు లేదా, పబ్లిక్లో ఏమైనా పొరపాటు చేస్తున్నాడా, అంతవరకే కానీ మిగిలిన విషయం నాకు. అంటే జనసేన పార్టీలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదు? లేదండి. వాళ్ళాడి పెట్టుకున్నారు, వాళ్ళిద్దరు స్నేహితులు. ఫారిన్ కూడా ఇద్దరు కలిసిపోతూ ఉంటారు. పిల్లలు ఇప్పుడు ఎన్నో చేస్తారు. పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు, పలానా బిజినెస్ చేస్తున్నాడు నాకు చెప్తాడా? ఆయన బిజినెస్ అందరం ఇక్కడే ఉంటాం, ఇదే ఇల్లు, అంత జాయింట్ ఫ్యామిలీ, అందరూ ఇక్కడ. మనోహర్ గారు కూడా అంతా ఇక్కడ. ఓకే. ఆయనకి 2 కొడుకులు చదువుకుంటున్నారు. ఒకడు కంప్లీట్ చేసేసాడు, సింగపూర్లో పాస్ అయిపోయింది అవుతుంది. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. అలా అంతా ఇక్కడే ఉంటాం. ఇప్పుడు మనోహర్ గారికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ అంటే మిమ్మల్ని చూసి మీ తరం అంటే లెగసీ కంటిన్యూ చేయాలి, నాకు సహాయం చేయాలని మొట్టమొదట కొంత నా పక్క నుండి ఆ మేనేజ్మెంట్ అది కొంత చూసినాక కొంత ఒకసారి నేను ఎక్కడో ఓడిపోతే నాన్నగారు మీకు కొంచెం వ్యతిరేకత ఉంది ఇక్కడ, ఎందుకనో అర్థం కావట్లేదు, నేను దిగుతాను రాజకీయాల్లో. అదే అంతే. నా భార్య ఇప్పుడు బ్రతుకుంది, వద్దు రాజకీయాలు ఎందుకు మనకి, ఇప్పటికే దెబ్బతిన్నాం, ఆయన అచ్చంగా ఉండి ప్లేటగా సంపాదించుకొని దెబ్బతిన్నాం, బ్రెడ్ విన్నర్ లేకుండా మళ్ళీ ఇదేంది అని చెప్పని కాదన్నాం. అయినా అతను ఆ దూరంలోనే ఉంటాడు, వదిలేసి. ఓకే. అంటే మీ రాజకీయాల్లో రావడం ఇష్టమైనా సార్ మీకు? అంటే అప్పుడు లేదు, ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా, దిగినాకే కదా ఇష్టమే. అంటే జనరల్ మీరు ఈ రాజకీయాలన్నీ చూశారు, కుట్ర రాజకీయాలు చూశారు, మంచి రాజకీయాలు చూశారు, వెన్నుపోటు రాజకీయాలు చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన? బిగినింగ్లో మేము దాన్ని హర్షించరు, కానీ ఆయన దిగినా ఇంకా మనం ఏం చేస్తాం, బిగినింగ్లో హర్షించరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.